ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దినం ప్రారంభం కాగానే భయము, బెంగ, రాత్రంతా నిద్ర పట్టక ఈ రాత్రి ఎలా గడుస్తుంది, రేపు ఉదయం ఎలా ఉంటుందో, ఈ అనారోగ్యం ఏంటో, ఈ అప్పుల బాధలేంటో, ఈ కుటుంబ పోషణ ఎట్లనో అని ఎన్నో టెన్షన్స్, ఎన్నో భారాలు, ఎన్నో భయములు కలిగి ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారేమో. అయితే వీటన్నిటి నుండి విడిపించబడ్డానికి దేవుడు ఒక ఆయుధాన్ని, గొప్ప ఆయుధాన్ని మనకిచ్చారు. అదే ప్రార్థన అనే ఆయుధము. అందువల్ల మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థించండి. ఇక మీరు దేనికోసం భయపడక్కర్లేదు. ప్రార్థన మీ ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. కాబట్టి ప్రార్థన అలసిపోకండి, విసిగిపోకండి. ప్రార్థన కంటిన్యూ చేయండి, దేవుని సహాయాన్ని పొందుకోండి. ఆ విధంగానే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను, మీ కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ బలిష్టమైన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఎక్కడున్నారంటే దేవుని చేతిలో ఉన్నారు. ఆయన చేతుల్లో ఉన్న మిమ్మల్ని ఏ శత్రువు ముట్టలేడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ స్థితిలో ఉండి, ఏ దుఃఖంలో ఉండి, ఏ బాధలో ఉండి ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు అని. అవును, మన జీవన ప్రయాణంలో కొన్నిసార్లు పరిగెత్తాల్సి వస్తుంది, కొన్నిసార్లు నడవలసి వస్తుంది. నీవు పరిగెత్తుతున్నా, నీవు నడుస్తున్నా, ఏ మార్గంలో వెళుతున్నప్పటికీ కూడా దేవుని సహాయంతో నువ్వు నడుస్తుంటే, దేవుని సహాయంతో నువ్వు పరిగెత్తుతుంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడితే, నీ జీవితానికి ఆయన అధికారిగా చేసుకుంటే, నీ మార్గానికి ఆయన చొక్కానిగా చేసుకుంటే, ఇక నీ అడుగు ఇరుకున పడకుండా, నీవు పరిగెత్తుతున్నప్పటికీ కూడా నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీ త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయము 8వ వచనంలో దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము అని. తనకు అర్థం కాని తన మార్గాన్ని, చీకటిగా స్పష్టత లేకుండా ఉన్న తన మార్గాన్ని దేవుని నడిపించమని అడుగుతున్నాడు. దేవుని నడిపింపు కొరకు అడుగుతున్నాడు. నీ నిత్యానుసారంగా అంటే నీ చిత్తానుసారంగా, నా చిత్తము కాదయ్యా నీ చిత్తానుసారంగా, నా మార్గం కాదయ్యా నీ మార్గంలో నన్ను నడిపించు, స్పష్టంగా నీ మార్గమును కనుపరచని దావీదు అడుగుతున్నాడు. ఒకసారి దావీదు జీవితాన్ని మనం పరిశీలిస్తే నిజంగా తన జీవితంలో ఎన్నో విజయాలు పొందుకున్నాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడు గొలియాతును ఓడించగలిగాడు. గొప్ప బలము కలిగిన వారు, గొప్ప టాలెంట్ కలిగిన వారు, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు, రాజు సైన్యంలో ఉన్న వారెవ్వరూ కూడా గొలియాతును ఓడించలేకపోయారు. ఎందుకంటే అంత ఎత్తుగా ఉన్నాడు, చూడ్డానికి కూడా భయంకరంగా ఉన్నాడు ఆ వ్యక్తి. అతని దగ్గరికి వెళ్ళడానికి కానీ, అతనితో పోట్లాడడానికి కానీ ఒక్క సైనికుడు కూడా ముందుకు వెళ్ళలేదు. అయితే దేవుని చిత్తానికి లోబడి, దేవా నీ మార్గం నాకు కనుపరిచయ్యా, ఇదిగో తండ్రి నేనైతే వెళ్ళలేను నా మార్గంలో, నీవు కనుపరిస్తే, నీవు నడిపిస్తే నా మార్గంలో నేను తిన్నగా వెళ్తాను. ఏ ఆటంకం వచ్చినా, ఏ అడ్డొచ్చినా,
ఎవ్వరు ఎదురైనా, ఏ శత్రువైనా, ఎంత బలాఢ్యుడైనా నీవు నడిపిస్తే నేను ముందుకు వెళ్తానయ్యా, ప్రతి ఒక్కరిని కూడా ఓడించుకుంటూ వెళ్తానయ్యా అని దేవుణ్ణి అడుగుతూ దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు చేయలేనిది దావీదు చేయగలిగాడు. అందరికీ అసాధ్యమైనది దావీదుకి అసాధ్యం కాలేదు. సాధ్యపరిచాడు, జయం పొందాడు. ఎవరిని బట్టంటే తనకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుని బట్టి. యుద్ధం నాది కాదు, ప్రయత్నించేది నేను కాదు, నా ప్రయత్నము కాదు, నా ఇష్టం కాదు. దేవా, నీ చిత్తమే జరిగించండి, నీ ఇష్టమే జరిగించండి. నీవు గనుక నడిపిస్తే నేను ఓడిపోనయ్యా, నేను ఇరుకున పడనయ్యా, నా పాదము తొట్టిల్లదయ్యా, నేను జయం పొందుకుంటాను, విజయముతో ముందుకు నడుస్తానని దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టే ఎవ్వరికీ సాధ్యం కాని ఆ కార్యము దావీదుకు సాధ్యమైంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా ఒకవేళ మీ మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారా? ఈ మార్గంలో భయంగా వెళ్తున్నారా? మీ జీవిత ప్రయాణం అంతా మీకు గజిబిజిగా ఉందా? మీకు స్పష్టత లేదా? మీ జీవితంలో మీరు వెళ్తున్న మార్గము మీకు అర్థం కాకుండా ఉందా? పడిపోతానేమో, జారిపోతానేమో అనుకుంటున్నారా? దేవునికి అప్పగించుకోండి మీ మార్గాన్ని. మీ జీవితంపై ఆయన అధికారానికే పూర్తిగా ఒప్పుకోండి. ఆయన మీకు నాయకుడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఇక మీరు ఓడిపోరు, అద్భుతకరమైన విజయాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ కూడా, తండ్రి నన్ను నడిపించండి, అనేకసార్లు నేను పడిపోతున్నానయ్యా, జారిపోతున్నానయ్యా, నా కాలు జారినప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దయ్యా, ఇదిగో తండ్రి నన్ను పట్టుకోండి, నన్ను నడిపించండి అని ఆయన చేతులకు అప్పగించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందాం. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చీరి విడిపించుమయ్యా, నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చీరి విడిపించుమయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన, నీ మందిరాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఎన్నో దినాలు మాకు ఇచ్చారు, ఎన్నో నెలలు మాకు ఇచ్చారు, ఎన్నో సంవత్సరాలు మాకు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇంకొక క్రొత్త దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. ఈరోజు మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి నీకు కోట్లాది స్తుతులయ్యా. అంతేకాకుండా మానకమతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీ కాలు ఇరుకున పడకుండా నువ్వు పరిగెత్తుతున్నా, నీవు నడుస్తున్నా, నువ్వు జారిపోకుండా, నువ్వు తప్పిపోకుండా, నీ పాదము తొట్టిల్లకుండా నేను నీ చేయి పట్టుకుని నడిపిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి నీ సన్నిధిలో మోకరించారో పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి చేయి పట్టుకోండి. వారు జారిపోకుండా పట్టుకోండి నాయనా, పడిపోకుండా పట్టుకోండి నాయనా. దేనిని గురించి భయపడుతున్నారో, ఏ విషయాన్ని గురించి కలవరపడుతున్నారో, నేనేమైపోతానో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా ఆత్మీయత ఏమైపోతుందో
అనేక సార్లు విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ మరలా పడిపోతున్నాను పాపంలో. ఇక జారిపోకూడదు అనుకుంటున్నాను కానీ మరలా జారిపోతున్నాను. ఇక నా జీవితం ఏమవుతుందో, నేను నిత్య రాజ్యాన్ని కోల్పోతానేమో అని. అయ్యా, ఎంతమంది విడిచిపెట్టలేని పరిస్థితులను బట్టి కృంగిపోయి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, విడుదల నీలో ఉంది తండ్రి. విడిపించే శక్తి నీకుందయ్యా. నీ శక్తికి అప్పగించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి. నీ శక్తిని వారు చూడాలి. సృష్టించే నీ శక్తిని ఆశ్రయించాలి. వారి జీవితంలో నూతన సృష్టి చూడాలి తండ్రి. వారి జీవితాలను మార్చడానికి నాకైతే శక్తి లేదయ్యా. మార్చగలిగిన శక్తి కలిగిన వాడా, నీ బలమైన బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. వారి కుటుంబాలను స్వాధీనం చేసుకోండి. ప్రతి కుటుంబం మీరు అడుగుపెట్టి వారి ప్రతి సమస్యను కూడా తొలగించి జయ జీవితాన్ని మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. ఎంతోమంది సమస్యలు ఉన్నారు. ఎంతోమంది దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతమంది దుఃఖంలో ఉన్నారయ్యా. ఎంతమంది వారి ఫ్యూచర్ ఏంటో కూడా వారికి తెలియకుండానే ముందుకు వెళ్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితాన్ని మీ చేతులు పెడుతున్నాను నాయనా. వారికి అర్థం కాని పరిస్థితులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. వారు దాటలేని పరిస్థితులన్నీ దాటించండి. ఏమవుతుందో అని భయపడుతున్న పరిస్థితుల్లో మీరు విజయం దయచేయండి. పాపంను గురించి భయపడుతున్నారో, శాపాన్ని గురించి భయపడుతున్నారో, వ్యసనాల గురించి భయపడుతున్నారో, వ్యాధిని గురించి భయపడుతున్నారో, ఆర్థిక బంధకాలను గురించి భయపడుతున్నారో, పిల్లల గురించి భయపడుతున్నారో, వారి ఫ్యూచర్ గురించి భయపడుతున్నారో, వారు చేయని నేరానికి కోర్టు కేసు అనుభవిస్తూ బెంగతో ఉన్నారో, ఉద్యోగ సమస్యల గురించి కలవరపడుతున్నారో, వ్యాపారం గురించి కలవరపడుతున్నారో, స్వంత గృహం కట్టుకోలేకపోయామని బెంగతో ఉన్నారో, ఏజ్ దాటిపోతుంది, వివాహం జరగదని కలవరంతో ఉన్నారో, గర్భఫలానికి అవకాశం లేదన్నట్లుగా ఎంతమంది దుఃఖంతో ఉన్నారో, ల్యాండ్ సమస్యల గురించి భయపడుతూ ఉన్నారో, ఇంటి సమస్యల గురించి భయపడుతున్నారో, ఇక ఏ సమస్య వారు ఎదుటున్నా పరిశుద్ధాత్ముడా ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని, యేసు శక్తి కలిగిన నామములో ప్రతి సమస్యను విడుదల ప్రకటిస్తూ క్రీస్తుని బట్టి అద్భుతాలు మీరు జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డలందరినీ నేను చేతులు పెడుతున్నానయ్యా. సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నందుకు, వారు కోరుకున్న బిడ్డను దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకోండి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడుగా ఉండి వారు వెళ్తున్న మార్గంలో మీ దూతలు తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ మార్గం మీకు కనబడకపోయినా భయపడకండి. మీరు అనేకసార్లు జారిపోతూ ఉన్న, తప్పిపోతూ ఉన్న, పలుమార్లు దేవుని నుండి వైదొలిగిపోతూ ఉన్నా ఒక్కసారి తిరిగి మరలా పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకోండి. మీ చేపట్టి నడిపిస్తాడు ఆయన. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానం నా కొరకే అని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.